ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. నేను గెలిచానమ్మా. ఇప్పుడు నేను మోడల్ అయిపోయానమ్మా. మోడల్ అయిపోయాను. ఓ గెలిచేసావా? ఇదంతా గుండమ్మ చేసిన హెల్పేనే. ఆ మాట అయితే ఒప్పుకోవాలి నానమ్మా. అదక్కడికి రాగానే నాకు మతి పోయింది. నేను చెప్పిన దానికి ఆ గుండమ్మ కన్విన్స్ అవ్వకుండా అక్కడి నుంచి నన్ను లాక్కొని వచ్చుంటే నేను చేయగలిగేది ఏమీ ఉండేది కాదు. అవునే, కానీ ఎందుకో నా మాటలకి కన్విన్స్ అయిపోయింది. గుండమ్మకున్న ఒకే ఒక వీక్నెస్ చెల్లివని నీ మీద దానికున్న మమకారమేనే. కానీ అత్తయ్య వాళ్ళు అక్కడికొచ్చారని చెప్తుంటే భయం వేసింది. అదృష్టం బావుండి బావగారికి చెస్ట్ పెయిన్ రావడం వల్ల వాళ్ళు నన్ను చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజంగా అదృష్టం కలిసొచ్చే టైం వస్తే ఆటంకాలు ఎన్నొచ్చినా వాటంతట అవే వెళ్ళిపోతాయంటే ఇదే అనుకుంటానమ్మా. నీకు అదృష్టం కలిసి రావడం కాదే, నేనే పిచ్చిదాన్లా ఆలోచించాను. నువ్వు గుండమ్మ ఫ్యాషన్ కాంపిటీషన్ దగ్గర ఉన్నారని మిమ్మల్ని అక్కడే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని వీళ్ళందర్నీ అక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు మోడల్ గా పార్టిసిపేట్ చేస్తున్నావని, గుండమ్మ కూడా అక్కడే ఉంది అని ఇంట్లోనే ఆంటీ వాళ్ళకి చెప్పేస్తుంటే నేను అనుకున్నది జరుగుండేది. వచ్చిన అవకాశాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. ఛ! కానీ ఇప్పుడు నువ్వు కాంపిటీషన్లో గెలిచి మోడల్ అయ్యావు కదా, నిన్ను బయట పెట్టడానికి నాకింకో అవకాశం రాకపోద్దా? అప్పుడు మిస్ అవ్వను. నువ్వు అనుకున్నది సాధించావే. దానికి నువ్వు ఇంతకాలం శత్రువు అనుకున్నా గుండమ్మే సాయం చేసింది. కాబట్టి గుండమ్మ మీద నీకింక కోపం పోయినట్టేనా? ఎలా పోతుంది నానమ్మా? ఇవాళ నేను మోడల్ నయ్యాను అంటే అందులో దాని సాయం కంటే నా కష్టమే ఎక్కువ ఉంది. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు. అది గుండమ్మ ఎన్నిసార్లు నన్ను ఆపలేదు. జరిగిందంతా విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి లాస్ట్ మినిట్లో నేను మోడల్ నవ్వడానికి గుండమ్మ సాయం చేసింది అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ గుండమ్మ సాయం చేసింది నేను మోడల్ అవ్వడానికి కాదు. అయినా ఇప్పుడు దాని గురించి మాట్లాడే మూడ్ లేదు. నా లైఫ్ అంబిషన్ నెరవేరిపోయింది. నేనిప్పుడు మోడల్ అయిపోయాను. ఒక స్థాయికి ఎదిగిపోయాను. ఇక నాకెదురే లేదు. గుండు, ఏ గుండు, గుండు, ఏంటండి? కాఫీ తీసుకురా. పూజలో ఉన్నానండి. హారతి ఇచ్చాక తర్వాత తీసుకొస్తాను. ఏంటే నీకు మొగుడు ఎక్కువ, దేవుడికి హారతి ఇవ్వడం ఎక్కువ? ఏంటి మనోడా దాని మీద కోపడిపోతున్నావు? హలో, దాని భర్త నేను. దాని మెళ్ళలో నేను తాళి కట్టాను కాబట్టి దాని మీద అరుస్తున్నాను. ఒకవేళ మీ మెళ్ళ తాళి కట్టుంటే మీ మీద కూడా అరిచేవాడిని. అట్లా ఉంటుంది మనతో. అసలు ఏమైంది అసలు? నేను ఎక్కడి నుంచి వచ్చానండి? కష్టపడి జాగింగ్ చేసి వచ్చాను. వచ్చి ఒక కాఫీ పట్టుకు రావా అంటే పూజలో ఉన్నానండి, హారతి ఇచ్చాక పట్టుకొస్తానండి అని అంటుంది. అది అంటే అది పాపం. మాట్లాడకండి. ఇదేనా మీరు అమ్మాయిని పెంచిన పద్ధతి? పతియే ప్రత్యక్ష దైవం అన్న కొటేషన్ ని మీ మనరాలకి చిన్నప్పటి నుంచి నేర్పించలేదా మీరు? నేర్పించాను. త్వరగా కాఫీ పట్టుకురా, లేకపోతే డివోర్స్ ఇచ్చేస్తా.
ఏమైంది మనోడికి? ఎప్పుడు లేని పైన పడి గడిచేస్తున్నాడు. ఆయన అప్పుడప్పుడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారు. ఆయన తిక్కని నేను కుదురుస్తానుగా. పాప మనోడు ముగుడు కదా, అదాంటి చలాయించేద్దాం అనుకున్నాడు. అక్కడ ఉన్నది గుండమ్మ, ఆ విషయం మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఏమవుద్దా ఏంటో పాప. ఏమండి కాఫీ? ఏయ్, అక్కడ పెట్టు. కాఫీ చల్లారిపోతుంది. పెట్టేసేళ్ళు నిద్రపోతున్నా పో. ఏమైంది మనోడికి? అబ్బా! అబ్బో! నాతో ఆడుకోవాలనుకుంటారా? నా ముందే చూపిస్తారా? అనయ్య ఏమైంది మనోడా? ఎందుకు అలా అరిచావు? అది ఏమైంది? ఏమైందంటే ఆ, నేను చెప్తాను బావగారు. నేను చెప్తాను బావగారు. మీరు జాగింగ్ కి వెళ్ళొచ్చారు. జాగింగ్ డ్రెస్ లో ఉన్నాడు కదా, మీరు వచ్చి నిద్రపోయారు. బెడ్ మీద ఉన్నాడు కదా. ఇంతలో అదొచ్చి మొహంలో మొహం పెట్టి మిమ్మల్ని లేపాలని చూసింది. దానితో ఉలిక్కి పడి భయపడి కయ్యమని అరిచాడు. అంతే కదా మనవడా? ఓకే ఓకే అంతే. ఇద్దరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. అమ్మా ఏమే, బిడ్డ నిద్రపోతుంటే వాడు మొహంలో మొహం పెట్టి చూడాలా? ఆ, బిడ్డ ఉయ్యాల్లో బొడ్డోడు మరి. ఏరా, అయినా గుండమ్మనేమన్నా కొత్తగా చూస్తున్నావా? తన్ను చూసి భయపడడం నీ ఓవర్ యాక్షన్ కాకపోతే? ఏదో అనుకుని భయపడి చచ్చాను కదరా. పదండి పదండి రండి. అన్నయ్య ఇట్రా, నిజంగా నువ్వు వదిని చూసి భయపడ్డావా? నేను నమ్మను. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. ఒరేయ్, నువ్వు ఇక్కడ ఉండడమే నా ప్రాబ్లం రా. నువ్వు వెళ్ళిపోతే నేను ఊదుకుంటా. ఏంటి ఊదుకుంటా? కాదు 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 కాదు, పడుకుంటాను అన్నాను రా. పోరా. సరే, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే రేయ్, పోరా. మనోడా, ఇంతమంది వచ్చి నీ డైలాగులు చెప్తున్నా, కాఫీ ఇంకా పొగలొస్తున్నాయంటే నీ చెయ్యి ఏ రేంజ్ లో కాలిపోయిందో నేను గెస్ చేయగలను. ఇదిగో ఇదిగో ఏలనికి పెట్టి బాగానే మేనేజ్ చేసావు గానీ, ఇదిగో గుణమ్మా, వెళ్ళి దైస్ ముగ్గు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. జిల్లుమంటది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.